వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమ్మ కళ్యాణ మండపం 5వ డివిజన్ నుంచి భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడారు. సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించినట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం 674 కోట్ల రూపాయలతో తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. విజయవాడ తూర్పులో వైసీపీ విజయం కనిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఫ్యాను గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మీరే వాళ్ళు దయచేసి విషయం కనుక్కోండి. పవన్ కళ్యాణ్ గారు మన విశాలాంధ్ర రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కారు దిగి వ్యాన్ ఎక్కలేదని చెప్పాను. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఆఫీసులో గరిజ రామ్మోహన్ ఆయన సత్యమణి గారు చెప్పిన మాట వాస్తవం కాదా? ఇది వాళ్ళ ఆఫీస్ వాళ్ళే మాకు చెప్పింది. తెలుగుదేశం వాళ్ళే మాకు చెప్పారు. ఒక పక్కేమో జనసేన వాళ్ళని పవన్ కళ్యాణ్ గారిని ఏమో బయట పొగుడుతున్నారు. మొన్న ఆఫీస్లో నోరు జారిన మాట వాస్తవం కాదా? ఎందుకంటే మీరే దయచేసి కనుక్కోండి. కొంచెం సిద్ధంగా అంటే మీడియా ఒక వీడియోలు ఏమన్నారన్నయ్య, ఎవరు అభివృద్ధి? 5 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి. మీరు పెట్టాల్సింది రౌడీజం వర్సెస్ అభివృద్ధి కాదు. అభివృద్ధి వర్సెస్ కాల్మనీ సెక్టర్. మీరు పెట్టాల్సింది అభివృద్ధి వర్సెస్ కాల్మనీ సెక్స్ ర్యాకెట్, అభివృద్ధి వర్సెస్ బెట్టింగ్లు, అభివృద్ధి వర్సెస్ బ్యాంక్ ఆట, అభివృద్ధి వర్సెస్ రైతు బజార్లో షాపుల్లో దందాలు చేసిన రామ్మోహన్